ఓం శ్రీమాత్రే నమః. ఈ ధనుర్మాసంలో నిన్నటితో 29 రోజులు పూర్తయ్యాయి. 29 రోజులు గోదాదేవి ఉపాసరాలతో శ్రీరంగనాథుని ఆరాధించింది. ఈరోజు 30వ రోజు. ఈరోజు కూడా శ్రీరంగనాథుని తన జలగత్తులతో కలిసి ఎప్పట్లాగానే ఆరాధించి శ్రీరంగనాథుని అనుగ్రహాన్ని ప్రేమను పొంది చివరిగా భగవంతుల్లో లీనమైంది. ఈరోజు మనం 30వ పాసురం చెప్పుకుందాం. வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து செய்யிழையார் சென்றிரையின்றி அங்கப்பறை கொண்ட வார்த்தை இனிப்புதுவை பைங்கமல தண்டெறியல் பட்டர் பிரான் கோதை சொன்ன செங்கத்தமிழ் மாலை முப்புதன் தப்பாமே இங்கிப்பரிசு ரைப்பாரி இரண்டு மாலுரை தோள் செங்கன் திருமுகத்து செல்வ திருமாலால் எங்கும் తిరువనున్ పెత్తి ఇంబురో రెంబావాయ్. ఇప్పుడు తెలుగులో దీని భావం చెప్పుకుందాం. ఓడలతో కూడిన క్షీర సముద్రమును మదింపజేసి లక్ష్మీదేవిని పొంది మాధవుడని పిలువబడువానిని బ్రహ్మరుద్రాదులను కూడా తమ తమ పనులయందు నియమించువాడునగు వానిని రేపల్లెలో చంద్రబింబము వంటి ముఖములు కలిగి అపురూపమైన ఆభరణములు దాల్చిన గోపికలు సమీపించి మంగళము పాడి పరయను వాద్యమును లోకుల కొరుకును భగవద్దాస్యమును తమ కొరుకును పొంది ఉన్నారు. ఆ ప్రకారముగా లోకమును కంతటికిని ఆభరణమైన శ్రీవిల్లిపుత్తూరులో అవతరించి ఎల్లప్పుడూ తామరపూసల మాలికను మెడలో ధరించు శ్రీభట్టనాథులు అంటే విష్ణుచిత్తుడి పుత్రియకు గోదాదేవి ద్రావిడ భాషలో 30 పాసురములను మాలికగా సంతరించినది. ఈ 30 పాసురములను క్రమం తప్పకుండా చదువువారు గోపికలు శ్రీకృష్ణుడి నుండి పొందిన ఫలమును గోదాదేవి వ్రతమునాచరించి పొందిన ఫలమును కూడా పొందెదరు. కేవలము చదువుట చేతనే తామర పువ్వుల రేకుల వంటి కన్నుల గలవాడు ఎత్తైన భుజములు శిరస్సులు గలవాడును లక్ష్మీనాథుడును 4 భుజములు గల శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడై సర్వత్రా ఆనందమును ప్రసాదించును. ఈ ప్రకారముగా గోదాదేవి 30 రోజులు 30 పాసురాలతో శ్రీరంగనాథుని సేవించి శ్రీరంగనాథుని ప్రేమను పొంది చివరిగా భగవంతుల్లో లీనమైంది. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీమిత్తే గోదాదేవి నమః.